బేబీ ఏమిటమ్మా ఏమిటి ఇక్కడ పడుకున్నావు? స్కూల్ నుంచి వచ్చాను, తాళం వేస్తుంది, అమ్మలేదు, పడుకున్నాను. ఆకలిస్తుండాలి. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఓసే గృహలక్ష్మి, ఇల్లు ఇల్లాలు పిల్లలే, ఇంటికి దీపం ఇల్లాలే అని చెప్పావు దేవి. వింటేనా? వినే స్థితిలో ఉంటేనా? సినిమా సినిమా అని ఎగేసుకు వెళ్ళింది. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు. అది దొరక్కపోతే ముద్దుల మావయ్య. అది దొరక్కపోతే పక్క హానుకొని వెళ్ళింది. పాపం పసివాడు, అమాయకుడు. అందుకే దేవి, ఏ మొగుడు ఇలా కాకూడదు. మొగుడు కావాలి చండశాసనుడు. బాబు, పాపను మాకిచ్చండి బాబు. బాబు 10 రూపాయలు బిస్కెట్లకి. పాప కోసం. దేవి. ప్రభు, అంతం కాదేది, ఆరంభం. లోకంలో మొగుళ్ళందరూ సాయంకాలం అయ్యేసరికి హాయిగా సినిమాకి తీసుకెళ్తారు. నాకు ఉన్నాడు మొగుడు. పెళ్ళం పని మనిషి, పెళ్ళం పాదదాసి, పెళ్ళం కట్టు బానిస. అమ్మ పెట్టదు, అడుక్కు తినాలివ్వదని సినిమాకి తీసుకెళ్ళకపోయినా సినిమాకెళ్ళ పెళ్ళాన్ని స్లైడర్స్ తీసుకొచ్చిన మొగుడిని నేనెక్కడా చూడలేదు. నాకు పెళ్ళే కానట్టు, నాకెక్కడ మొగుడే దొరకనట్టు వెనక ముందు చూడకుండా తాడు కట్టించాడు మా ముసలాడు. ఈ కౌలు ఎక్కడ చచ్చింది? కర్మ. అసలు ఎవరినని ఏం ప్రయోజనం? కొంచెం కూడా కల్చర్ లేని వాడిని తీసుకొచ్చి కట్టబెట్టినా మా ముసలో నరాలి. ఏమిటే దాని గొంతు మాత్రం వినపడుతుంది, ఆయన గొంతు వినపట్లేదు. ఆయన గొంతు ఎత్తితే గొంతు పిసికి చంపేదంటే మాత్రం మీ ఆయన మాట్లాడేస్తావా? ఎంత అవమానం! ఇలాంటి బ్రతకడం కంటే ఓ 50 నిద్ర మాత్రలు మింగి చావడం మంచిది. అరిస్తే మనిషికి వినిపిస్తుంది, హార్న్ కొడితే దొన్నపోతుకు వినిపిస్తుంది. మరి ఈ మనిషికి వినిపించాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. దేవి. ప్రభు, రాత్రిపూట ఎవరి దెయ్యాలు? ఇది వేటగాడి భార్య, ఇది కేటుగాడి భార్య, ఇది మోసగాడి భార్య, ఇది దొంగోడి భార్య, ఇది కిరాతకుడి భార్య, ఇది రాక్షసుడి భార్య. వీళ్ళందరినీ వీళ్ళ మగుళ్ళు ఒక్కసారిగా వదిలేశారా? మా మొగుళ్ళని ఇంట్లో పెట్టి అలాగా చాలా మంచి పని చేశారు. మీరు మీ మొగుళ్ళని గదిలో పెట్టి తాళం పెట్టి గోళ్ళు ఎక్కుతున్నారు. అది ఇంటి దగ్గర పిల్లని వదిలేసి సినిమా మెట్లు ఎక్కింది. దానికి మీకు తేడా ఏంటి? ఏ మొగాడితో గురుగుతుందా, ఏ మొగాడు ఏ ఆడదాంతో గురుగుతున్నాడా ఇది చూసుకుంటూ తెల్లారులు సంబరపడిపోండి. ఈలోగా మీ మొగుళ్ళు అక్కడ వేరే వాళ్ళతో సంబరపడిపోతారు. ఏది ప్రభు, వీళ్ళంతా ఏరి దెబ్బకుఠ దొంగల ముఠ. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప